హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అన్యాయం జరగకూడదు అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. వాళ్ళ గేమ్ ఎట్లా నడుస్తుంది, ఓవరాల్గా సినారియా హౌస్ బయట జరుగుతున్నది, హౌస్లో జరుగుతున్నది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, నిజాలు తెలియాలి అంటే ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ మందికి తెలిస్తేనే జరిగింది కదా. మీరు వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్స్లో షేర్ చేసినా చేయకపోయినా లైక్స్ కొట్టడం వల్ల ఆటోమేటిక్గా యూట్యూబ్ ఆల్గారిథం నుంచి ప్రకారం వెళ్తుంది. ఎక్కువ మందికి రీచ్ అయితే నిజాలు తెలిస్తాయి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. అలాగే ఎవరు డేంజర్లో ఉన్నారనే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. పాపం ఇంతవరకు కష్టపడి వచ్చారు కనుక 6 కంటెస్టెంట్స్ ఇప్పుడు ఉన్నారు. ఓటింగ్లో అవినాష్ ఎటు హ్యాపీగా బెందాస్గా ఆడతా పాడతా, నిజంగా ఆడతా పాడతా అంటే కదా మనం జనరల్గా సాధారణంగా అట్లాగే ఆడతా పాడతానే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయాడు. మరి నేను టాస్క్ కూడా ఊరికే కంటెంట్ కోసం అట్లా అటు తిప్పి ఇటు తిప్పి బిగ్ బాస్ ఏదో మజాక్ చేశాడు, కానీ దాని గురించి కూడా వీడియోలో మాట్లాడదాం. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది ఓట్లు పడాలంటే మీరు ఎక్కువ లైక్స్ అయితే కొట్టాలి. ఈ 2 వీక్స్ అయితే నేను ప్రత్యేకించి మరీ రిక్వెస్ట్ చేసేది అదే, లైక్స్ అయితే చేయండి. అట్టగా మరి మీ దృష్టిలో ఎవరు అవుట్ అయిపోతారనిపిస్తుందో మెసేజ్ పెట్టండి. ఇంకా నిన్నటి ఎపిసోడ్ చూసినా మీకు ఏమనిపిస్తుంది అది కూడా మెసేజ్ అయితే చేయండి. ఇక స్టార్టింగ్ యథావిధిగా ఈ వారం చూసుకుంటే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, 34% అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్కి వాళ్ళు ఆడే ఆటకి ఆడియన్స్తో కనెక్షన్కి ఎటువంటి సంబంధం లేదు. ఫుల్ సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చిన నిఖిల్కే ఎక్కువ ఓటింగ్. ఎందుకు అంటే ఎక్కడి నుంచి పడ్డాయి, ఎలా పడ్డాయి అనేది కౌంట్ కాదు, ఎన్ని పడ్డాయి అనేది కౌంట్. అయితే బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే ఎవరు వేశారు, మీ ఊరు నుంచా, మా ఊరు నుంచా, పక్క ఊరు నుంచా, మా తాతగారి ఊరు నుంచా, మీ తాతగారి నుంచా, ఇది కాదు మ్యాటర్, ఎన్ని పడ్డాయి అంతే, అదొకటే తీసుకుంటారు వాళ్ళు. సో బిగ్ బాస్ చరిత్రలోనే ఇలా లేదు ఒక కంటెస్టెంట్ ఇలా ఉమ్మడి రాష్ట్రాల అభ్యర్థన మాదిరిగా ఉమ్మడి రాష్ట్రాల కంటెస్టెంట్గా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్తో రావడం, అంతకు మించి బయట శక్తులు కూడా గట్టిగా తీవ్రంగా ఆయన గెలుపు కోసం, ఘన విజయం కట్టబెట్టడానికి కోసం ఆయన ఆడిన ఆట కంటే వీళ్ళు ఆడుతున్న ఆట చాలా ఎక్కువగా ఉంది. నిన్న ఈవినింగ్ ఓటింగ్ కొద్దిగా 19 minutes 20 minutes ఉన్నా చూడండి మొత్తం ఎంత క్లియర్గా ఎంత డెప్త్గా చెప్పాను అనేది. ఇంకా మాట్లాడదాం, అసలు మొహమాటం లేకుండా చెప్పుకుందాం. ఎనివే ప్రస్తుతానికైతే ఇంత ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక రెండో ప్లేస్లో గౌతమ్ కృష్ణ 32% ఉంది. నిన్న ప్రీ ఓటింగ్కి ఇప్పటికీ ఒక 1%, 1.5% వరకు పెరిగింది, ఇంకా అఫీషియల్ స్టార్ట్ అయ్యాక కూడా. అయితే వైల్డ్ కార్డ్గా వచ్చి టాప్ 2 వరకు రావడం అనేది గ్రేటే, నో డౌట్. వైల్డ్ కార్డ్కి వస్తే టాప్ 5లోనే వాళ్ళు ఈ టికెట్ టు ఫైనల్ టాస్కుల్లో పర్ఫామ్ చేసేటప్పుడు, లేదా ఓవరాల్గా ఆ వైల్డ్ కార్డ్ నుంచి తర్వాత జర్నీలు కూడా ఒక సీజన్ 1లో నవదీప్, గత సీజన్లో కంటెస్టెంట్ ఇట్లా. కానీ ఇప్పుడు రావడం అయితే నిజంగా రియల్లీ గ్రేట్ అనే చెప్పవచ్చు. ఇతని మీద పిఆర్ రకరకాలుగా ప్రయత్నాలతో బురద చల్లాలని చూసినా ఆడియన్స్ అయితే అమాయకులు కారు కదా. ఇప్పుడు నిన్న నామినేషన్లో అదే సెకండ్ ఫైనలిస్ట్ అనే దానికి సంబంధించి అనేటప్పుడు 3 స్టోరీలు ఒకటే స్క్రీన్ ప్లే అంట. అసలు ఎవరిది స్క్రీన్ ప్లే, ఎవరిని ఫ్రెండ్స్తో కెలుగుతావంట. ఆయన చేసేదంతా చేసి ఇతను ట్రిగ్గర్ చేశాడంట. ఆ సీతాఫలం చుట్టూ ఇతను ట్రిగ్గర్కి గురయ్యాడా, ఇతను ట్రిగ్గర్ చేశాడా, ఎంత డ్రామా క్రియేట్ అయింది. దానికి ముందు ఎన్ని చెప్పాడు ఆయన. ప్రేరణ అనంట ఫ్రెండ్గా పెట్టుకుని బాండు సిస్టర్ అని చెప్పి ఇతను చేసేస్తాడంట. మరి ఆమె చుట్టూ ఎన్ని అవకాశాలు. ఇప్పుడు బోను వేసే టాస్క్లో నేను ఆమెని స్ట్రాంగ్ టఫ్ ఫైట్ వేస్తుందని పక్కకి తప్పిస్తే చాలా అలిగేసి హర్ట్ అయిపోయింది. అలాగే హరితేజ్ విషయంలో నేను నా ఇమ్యూనిటీ నామినేషన్ షీల్డ్ ఇవ్వలేదని, తర్వాత సేవ్ చేశానని ఆ 2 సందర్భాల్లో ప్రేరణకు ఫేవర్ చేయలేదని చెప్పి హర్ట్ అయిపోయింది. అక్క లేదు, ఫ్రెండే లేదు, ఏ బాండు లేదు అనింది, మాటలు కూడా మానేసింది. అట్లాగే రెడ్ టీంలో ఉండేటప్పుడు కూడా నువ్వు ట్రిగ్గర్ చేసి, నువ్వు అరిచి, నువ్వు ఫిజికల్గా హర్ట్ చేసి, నువ్వు రూడ్గా ఆడితే నన్ను నామినేట్ చేయడం ఏంటి. అట్లాగే యాపిల్ టాస్క్లు కానీ, పాయింట్స్ విషయంలో కానీ ఇన్ని రకాలుగా ఇన్ని చేసిన, సీతాఫలం సిగ్గు లేకుండా తిన ఇన్ని జరిగినా సరే నేను అనలే. అలాగే స్నేక్ ఎగ్ వేసేటప్పుడు కూడా నేను అనలే. బట్ అంత ఎపిసోడ్లో లేపుసాడు, గౌతమ్ డిఫెండ్ చేసుకుని గట్టిగా ఇచ్చి పడేశాడు ఆయన. ఇన్ని రకాలుగా చేస్తే ఆమె తిరిగి వచ్చి లాస్ట్లో మరి నన్నే నామినేట్ చేస్తే, పైగా ఆ మోటల్ టాస్క్లో ఆమె గెలుపు కోసం ఇతను సపోర్ట్ చేశాడు. మరీ రోహిణి చాలా బాధపడుతుంది అని కొంత సపోర్ట్ చేసిన తర్వాత లాస్ట్లో తప్పకుండా తప్ప అంతా చేస్తే స్నేక్ ఎగ్ కూడా ఇన్ని సందర్భాల్లో ప్రేరణ నాకు చేస్తే నువ్వు నిజంగా అంత పాయింట్ అవుట్ చేయాలంటే ప్రేరణను కదా అడగాలి. వాడికి నువ్వెందుకు ఇన్ని చేస్తున్నావు అని లెక్క. అది కాకుండా తిరిగి ఆమె నన్ను చేసిందని చెప్పి నువ్వు నన్ను చేయడం చూస్తే చాలా విచిత్రంగా ఉందే అని లెక్క అడిగాడు. అది అంతే ఎపిసోడ్లో లేపిస్తాడు. అయితే ఈ లేపిసిన లైవ్ అయితే చూస్తారు కదా, అలాంటి రివ్యూర్స్ చూస్తారు, వీళ్ళంటి ఆడియన్స్ చూస్తారు, అందరూ చూస్తాం కదా. మరి ఇప్పుడు ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేసినట్టుగా ఈయన గేమ్ స్ట్రాటజీలను తిరిగి గౌతమ్ మీద అప్లై చేశాడు. అక్కడ నేను నిఖిల్ చూస్తే చాలా విచిత్రంగా ఉంది. అయితే గౌతమ్ చాలా టఫ్ ఫైట్ ఇస్తారంటే ఎంత ఇవ్వకపోతే ఈ రేంజ్లో వస్తాడు, కానీ స్టామినా చాలట్లా. అయితే గత వారం మరి గౌతమ్ కథ ఉన్నాడంటే ఎగ్జాక్ట్గా గౌతమే ఉన్నాడు 4-5%. ఈ వారం కొద్దిగా రివర్స్ అయింది. ఎందుకైందంటే లాజిక్ కూడా చెప్పా. నిఖిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు బయట ఉన్నారు, నిన్నటి వరకు హౌస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడ్డ. ఇప్పుడు పృథ్వీ బయటకు వచ్చాడు, వస్తానే చెప్పాడు 4 ఫోన్లు పట్టుకొని వేస్తానని.
ఇక ఈ వారం కాదు అవసరమే లేదు. ఇక 4 ఫోన్లు పెట్టి ఒకడికే వేయించొచ్చు. ఆయన ఫ్రెండ్స్ కూడా చేయొచ్చు. చెప్పొచ్చు, చేయించుకోవచ్చు. సో, ఆ సపోర్ట్ అంతా అలాగా ఓటింగ్ అంతా ట్రాన్స్‌ఫర్ అయితుంది. అసలు హౌస్‌లో ఫ్రెండ్స్ చుట్టూ గేమ్ ఆడింది. ఫేక్ ఫ్రెండ్‌షిప్ పెట్టుకుంది. వాళ్ళ ఆటకి కంప్లీట్‌గా నీ ఫ్రెండ్‌షిప్ వల్ల ఎఫెక్ట్ అయిపోయింది వాళ్ళు. వాళ్ళసేపి కనీసం పృథ్వీరాజ్ ఎప్పుడు ఇతనికి కుడి భుజంగా నిలిచాడు తప్ప అతనికి ఏనాడైనా ఇతనున్నాడో చెప్పండి? నిన్నటికి నిన్న కూడా టేస్టీ తేజ, గౌతమ్, పృథ్వీ విషయంలో కూడా ఎవరైనా చూజ్ చేసుకుంటే టికెట్ తినాలా టాస్క్‌లు అనేటప్పుడు కూడా టేస్టీ తేజ్ అయితే వీక్ అయిన మాదిరిగా టేస్టీ తేజ్ బాధపడుతుండని అక్కడొకటి మాట చెప్పి బయటకొచ్చేమో వాళ్ళిద్దరే ప్రయారిటీ టేస్టీ తేజ్. మరి నీ ప్రయారిటీ నువ్వు ఖచ్చితంగా పృథ్వీ కోసం ఎందుకు పట్టుబట్టలా? ఎందుకు ఉండలా? నువ్వు ఆ రోజు యష్మి ఎగ్ కోసం ఉండిపోవాలని అంత పట్టుబట్టినట్టుగా నీ ఎగ్గ వేయకూడదు స్నేక్‌లు అనేటప్పుడుగా నువ్వెందుకు అంత ఖచ్చితంగా ఉండలేదు? ఉండుంటే బాగుండేది కదా! నీకు కావాల్సింది వీక్ కంటెస్టెంటే. ఇలా అంతా ఫేక్ ఎమోషన్స్ గేమ్ ఆడుకొని రెడ్ ఎగ్ చుట్టూ, స్నేక్ ఎగ్ చుట్టూ ఎప్పుడు చూసినా 100 అబద్ధాలు ఆడుకుంటూ వచ్చి మళ్ళీ తిరిగి అవతలోడికి నువ్వు ఫ్రెండ్స్‌కి అడ్డం పెట్టుకొని ఆడేస్తావు. సోలో ప్లేయర్ అనిపించుకోవడం. అతను సోలోగా ఆడతాడు. అనిపించుకోవడం ఏంటి ప్రత్యేకించి? నీకు ఒక్కలేనంటారా నువ్వు సోలో ప్లేయర్ అని? నీది గ్రూప్ గేమ్. అతనికి ఎవరైనా అంటారా గ్రూప్ గేమ్ అని? అనరు కదా! సో, ఇవన్నీ చెబుతూ ఉంటే ఆడియన్స్ ఏమైనా అమాయకులా? ఆయనకి నీకున్నంత బలమైన పిఆర్ లేకపోతే లేకపోవచ్చు గానీ, ఆయనకుండేది ఆయనకి ఆడియన్స్ అయితే చూస్తారు గదా! సో, జెన్యూన్‌గా ఆడాలి. నువ్వు గెలిస్తే గెలవచ్చు ఏదో రకంగా. కానీ ఫ ఏమది ఉండాలి గదా! ఎలా గెలిచావనేది కూడా ఇంపార్టెంట్ ఉంటది గదా! అయితే అతను ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నాడు హౌస్‌లోకొచ్చాక గౌతమ్. అందులో డౌట్‌లే. ఇంకా చాలట్ల స్టామినా. ఇక ప్రేరణ మూడో ప్లేస్‌లో ఉంది. ఈ అమ్మాయికి ఒక 10% ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ మిగతా నలుగురిలో వీళ్ళిద్దరూ ఒక లెక్క ఉంటే 60% పైనుంటే మిగతా నలుగురు కలిపి ఆ 40% అటు ఇటుకుంటే ఈ మిగతా నలుగురిలో ఈ అమ్మాయి బెటర్‌గా ఉంది. ప్రస్తుతానికి మూడో ప్లేస్‌లో ఉంది. 14%తో వచ్చింది యాక్చువల్‌గా 13, 14% ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చేటప్పటికి ఉండింది. ఆ సీరియల్ ఆర్టిస్ట్‌కి ఉండే ఫేము అలా తగ్గి ప్రెజెంట్ అయితే 10% అయితే ఇట్లా ఆగింది. తర్వాత రోహిణి ఉంది. ఈవిడికైతే 9% జరుగుతుంది. 10 నుంచి ఒక 1% అట్లా తగ్గింది. అయితే నిజంగానే నా నకిలు నామినేట్ కాలేదు కాబట్టి నీకు సెకండ్ ఫైనలిస్ట్‌గా అర్హత లేదని చెప్పినా అది మామూలుగా అది పెద్ద వ్యాలిడ్ రీజన్ ఏం కాదు. సిల్లీ రీజనే. కాకపోతే నిన్న టైమింగ్‌లో ఒక్కసారి కూడా రాకుండా ఇన్ని వారాలు ఆల్మోస్ట్ 9 వారాలు రాకుండా ఉండి ఇప్పుడు కూడా డైరెక్ట్‌గా వెళ్ళిపోతే ఎట్లా 8 వారాలు ఆట ఆడేసిన అక్కని కూడా ఆ సందర్భాన్ని బట్టి అయితే వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. మరి అంతకంటే లేదన్నట్టు అనిపించింది. అయితే ఆమె కూడా గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. నేనేమన్నా ఆడలేదా? నేనేమన్నా తక్కువ? ఓకే 13 వారాల నుంచి ఉంటే ఉండొచ్చు. నాకంటే 5 వారాల ముందు నుంచి వాళ్ళు ఉంటే ఉండొచ్చు. నాకు తప్పు లేదు కాబట్టి మీరు నామినేట్ చేయలే. నేను చేయొద్దని మానేసారు ఏంటి? అది వ్యాలిడ్ పాయింటే కదా! ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్‌లో సపోర్ట్ అయితే అడిగింది గానీ, నామినేషన్ నన్ను చేయొద్దని ఎప్పుడు ఎవరికీ అడగలేదు కదా! మరి మీకు వ్యాలిడ్ పాయింట్ ఉంటే ఎందుకంటే ఈవిడ పెద్ద కాంపిటీటర్ కాదులే, ఈవిడతో పెద్ద తలకాయ నొప్పి లేదులే అనుకుని వదిలేసారు. అందువల్ల మరి అప్పుడే చేసుకోవచ్చు కదా! ఆవిడ అంత బ్లండర్స్ చేసేసింది, మిస్టేక్స్ చేసేసిందంటే చేయలేదు. మీరు టార్గెట్‌లో ప్రయత్నాలు చేశారు. నువ్వు ఆరు, నువ్వు జీ, నువ్వు టీ, నువ్వు ఏ అని. కానీ వర్కౌట్ కాలే అంతే. ఆ రకంగా తప్పించుకొనొచ్చింది. తర్వాత ప్రూవ్ చేసుకుందయితే. అయితే నిన్న 'బిగ్ బాస్' కూడా ఏంటంటే లాస్ట్‌లో ఈవిడది ఫోటో బర్న్ అయిన తర్వాత ఆపేసాడు. తర్వాత చెక్కులు అని గేమ్ మార్చాడు గానీ, అప్పటికి ఆవిడ అనింది నా క్లారిటీ నాకుంది అంటుంది. అంటే నబీల్‌కే చేస్తుందని అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా నామినేషన్‌లు చేసేటప్పుడు వినకుండా అటు తిరిగి, ఇటు తిరిగి కుప్పి గంతులన్నీ వేశాడు కదా! లెక్క నబీల్ కూడా అప్పటికే అంటున్నాడు. నాకు ఆవిడ రోహిణి నన్ను చేస్తది. కాకపోతే ఒకవేళ ఈమెకు కూడా తర్వాత బర్నింగ్ చేయాల్సొస్తే నబీల్ అనే ప్రేరణ ఉండేటప్పుడు ఖచ్చితంగా నబీల్ ఫోటో కాల్ చేస్తే ఖచ్చితంగా 100% ప్రేరణకొచ్చేది. అప్పుడు ప్రేరణ సెకండ్ ఫైనలిస్ట్ అయిపోయి ఉండేది. కాకపోతే 'బిగ్ బాస్' కావాలనే ఊరికే ఈ గేమ్ అంతా ఆడించాడు. ఈ డ్రామా అంతా చెక్కులని అటు తిప్పి, ఇటు తిప్పి ఆపేసాడు. అక్కడ ఆపకుండా ఉంటే ఏముండేది? ఖచ్చితంగా ప్రేరణతో ఒక బాండ్ బానే ఉంది కాబట్టి వచ్చుండేది ఛాన్స్ అని. అయితే తేజ ఔట్ అయిపోవడం వల్ల ఆయనకి పడే ఓటింగ్ 4%, 5, 6 వరకు. అలాగే అవినాష్ కూడా డైరెక్ట్ టికెట్ ఫేర్ అలా కొట్టుకోవడం వల్ల వాళ్ళ ఓట్లు కూడా షేర్ అయితాయి. ఎవరి ఫ్రెండ్స్ కానీ అది అయ్యేదే. ఈ తర్వాత ఐదో ప్లేస్‌లో ఎవరు కూడా విష్ణుప్రియ ఉంది. ఒక 8% జరుగుతుంది. ఎక్కడ 25% నుంచి టాప్ మన శ్రీముఖి అన్నట్టుగా ఫస్ట్ 2, 3 వారాలు చూస్తే గెలిచేస్తదేమో అనిపించింది. అలాంటి ఓటింగ్ అలా తగ్గి ప్రస్తుతానికి 28-8కి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్. టాప్ 5 అంటే ఇప్పుడు కష్టమే. ఏదో బీబీ టీమ్‌లో సపోర్ట్ ఉంది కాబట్టి అభయహస్తం ఏదో ఉంది అనేసి తెలుస్తా ఉంది గనుక ఆ రకంగా ఉంటే ఈ వారం దాటేసి ఫైనల్‌లో అడుగుపెట్టేయాలి. ఇంకా ఆ ముచ్చట తీర్చేద్దాం లెక్క. లేకపోతే ఈ వారం కష్టకాలమే. ఓటింగ్ అయితే పెద్ద ఏం లేదు. డేంజర్‌లో ఉంది. జస్ట్ లాస్ట్ ప్లేస్‌లో ఆరో ప్లేస్‌లో నబీల్ కంటే 1%. ఆయనకి 7 ఉంటే, ఈమెకి 8 ఉంటే, రోహిణికేమో 9 ఉంటే, ఆ పిల్ల ఎవరు ప్రేరణకేమో 10 ఉంది. 10, 9, 8, 7 ఇలా ఉంది. చాలా విచిత్రంగా 1%తో నలుగురు ఉన్నారు వరుసగా. నబీల్ లాస్ట్‌లో ఉన్నాడు. చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాడు నిజంగా. గేమ్ అయితే ఒకప్పుడు నబీల్ వేరు, ఇప్పుడు వేరే అయినట్టుంది. రిస్క్ జోన్‌లో ఉన్నాడు. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉండాలనుకుంటున్నారో మెసేజ్ పెట్టండి. అట్లాగే ఓటు అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ అట్లాగే మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ వరల్డ్ రెండింటిలో కూడా కమ్యూనిటీలో పెద్ద థంబ్‌నెయిల్స్ పెడతాయి కదా! ఆ కింద జస్ట్ 4 థంబ్‌నెయిల్స్ కిందకి వెళ్తే కమ్యూనిటీలో ఒపీనియన్ పోల్ ఉంటుంది. అందులో కూడా ఓటు వేయండి. వేస్తేనే తెలుస్తది. నేను వీడియో చేసే సమయానికి కూడా 40కి అంతవరకు వేసినట్టుంది. సరే మరి అదే వీడియో
కమ్యూనిటీలకు పోయి అయితే ఓటు అయితే వేయడం మర్చిపోకుండా. థ్యాంక్ యూ.